ట్రంప్ చాలా మై డియర్ ఫ్రెండ్ మోదీ అనకుండా ట్రంప్ ఉండడు. ఇక అలాగే పుతిన్ కూడా. ట్రంప్ భారతదేశాన్ని చాలా ముప్పు తిప్పలు పెట్టి అన్నీ ఆపేసి ఇవన్నీ చేసినప్పుడు వద్దన్నా కానీ మనం చమురు రష్యా దగ్గర తెచ్చుకున్నాం. దానివల్ల భారత రష్యాల మధ్య వాణిజ్యం కూడా చాలా పెరిగింది. 6700 కోట్ల డాలర్లు వాటిని మళ్ళీ రూపాయల్లోకి మార్చుకుంటే అంత జరిగింది వాణిజ్యం. ఇందులో 4700 కోట్లు దిగుమతులు, ఎగుమతులు అంటే అవి. కాబట్టి ఇవి కూడా వాళ్ళు రూపాయల్లో తీసుకోవడానికి కూడా ఉన్నారు. చాలా అనుకూలంగానే ఉన్నాయి. భారతదేశానికి కొన్ని రక్షణపరమైన ఇవి ఇవ్వాలి అని కూడా రష్యా అనుకుంది. కానీ కీలకమైన సమస్య ఎక్కడ వస్తుందంటే రష్యా, చైనా, అమెరికా ఈ మూడు ట్రయాంగిల్గా ఒకటి ఉన్నప్పుడు మనం ట్రంప్కేమో మోదీ అత్యంత సన్నిహితంగా ఉంటూ భారతదేశ విదేశాంగ విధానం చాలా లోబడిపోతూ ఉన్నప్పుడు పుతిన్తో కూడా అదే విధంగా ఉండటం ఏ విధంగా సాధ్యం? రష్యా అమెరికా మధ్యలో ఉన్న వైరుధ్యం భారతదేశం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? ఖచ్చితంగా మీకు తెలుసు, రష్యా దగ్గర చమురు కొనటం మనం మానేసాం. కేవలం అమెరికా ఒత్తిడి వల్లే మానేసాం. అమెరికాతో వాణిజ్య ఒప్పందం చాలా దగ్గరలో ఉంది, అయిపోయింది, మేము కొన్ని ఇవి ఇచ్చాము అని కూడా ట్రంప్ చెప్తున్నాడు. అలాగే మన విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా దాదాపు దగ్గరగా ఇంకింగ్ వెరీ నియర్ టు ఇంకింగ్ ది ఫ్యాక్ట్ అని మనం చెప్తున్నాం. సో అంత సన్నిహితంగా అమెరికాతో ఉన్నప్పుడు పూర్తిగా రష్యాకు దగ్గర అవటం, ఈ ఇద్దరి మధ్యలో ఒక రాజకీయ అంతర్జాతీయ గ్లోబల్ సర్కస్ చేసే పరిస్థితుల్లో మనం ఇంకా థర్డ్ పాయింట్